బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తున్న నైజీరియన్ గ్యాంగ్ డ్రగ్స్ దందా. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఫోన్ లిస్ట్ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఫోన్ లిస్ట్ లో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పేర్లు తెలుస్తున్నాయి. నైజీరియన్స్ దగ్గర నుంచి కోకైన్ కొనుగోలు చేస్తూ పట్టుపడిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఓ నైజీరియన్ మహిళతో పాటు నలుగురిని నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ చేసింది. కీలక నైజీరియన్ గ్యాంగ్ లో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తరంగిణి, ఏదైతే ఈ టాలీవుడ్ అంటే డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఎవరైతే అమన్ ప్రీత్ సింగ్ పోలీసులకు పట్టుబడడం జరిగిందో, రాజేంద్ర నగర్ పోలీసులు అతని సెల్ ఫోన్ డేటాను పరిశీలించడం కూడా జరుగుతుంది. ఈ ఫోన్ లిస్టు, ఆ తర్వాత ఈ డేటా వ్యవహారానికి సంబంధించి పోలీసులకు అనేక కీలకమైన విషయాలు బయటపడ్డాయి. అటు పట్టుబడిన నైజీరియన్ గ్యాంగ్ ఎవరైతే నలుగున్నారో అందులో అనోహా అనే ఒక మహిళా నైజీరియన్ కూడా ఉండడం జరిగింది. వీరంతా కూడా ఫేక్ పాస్పోర్ట్తో విదేశాల నుంచి ఇక్కడికి రావడం, ఆ తర్వాత వస్తున్నప్పుడల్లా ప్రతిసారి కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మకాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ సెల్ ఫోన్ లిస్టులో చాలామంది సెలబ్రిటీలు, ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్కి సంబంధించిన వారి వివరాలు అంటే వారికి సంబంధించిన నెంబర్లు కూడా ఉన్నాయి. వీరందరికీ కూడా ఈయన అమన్ సింగ్ సప్లై చేశాడా ఏంటి అనే విషయం పైన పోలీసులు ఆరా తీయడం కూడా జరుగుతుంది. ఇక ఈ అనోహా అనే ఈ మహిళ ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు నైజీరియాకు వెళ్ళి ప్రతిసారి వచ్చినప్పుడల్లా కూడా అటు కస్టమ్స్ కానీ, పోలీసులు కానీ, ఇతర అధికారుల కళ్ళు కప్పి ఆమె పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఇటు సెలబ్రిటీలతో పాటు చాలామందికి విక్రయం చేస్తున్నట్లుగా ఆమె పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 13 మంది ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించడంగా వారికి పరీక్ష చేయగా 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇక అమన్ ప్రీత్ సింగ్ కూడా పాజిటివ్గా రావడం, ఆ తర్వాత పోలీసులు ప్రస్తుతం అతన్ని విచారించిన క్రమంలో అతను ఒక కస్టమర్గానే పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఈ నైజీరియన్ల దగ్గర ఈ అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న క్రమంలోనే తాము దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అతన్ని సెల్ ఫోన్లో ఉన్న లిస్ట్ ఆధారంగా ఏదైతే టాలీవుడ్, ఆ తర్వాత బాలీవుడ్కు సంబంధించిన సెలబ్రిటీలు ఉన్నారో వారికి ఇతనికి ఏంటి సంబంధాలు, ఒకవేళ కేవలం సినీ పరిచయమా లేదంటే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి అమన్ ప్రీత్ సింగ్ ద్వారా వారు కూడా డ్రగ్స్ తీసుకున్నారా ఏంటి అనే విషయం పైన పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. నిన్న ఉస్మానియా ఆసుపత్రికి పెద్ద ఎత్తున ఏదైతే వాళ్ళని పోలీసులు భారీ బందోబస్తు రావడమో ఉస్మానియా ఆసుపత్రికి నలుగురిని కూడా తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ తిరిగి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో వారందరినీ కూడా కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు రాజేంద్ర నగర్ పోలీసులు సిద్ధం కావడం జరిగింది. ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్న డేవిడ్ అనే వ్యక్తి కోసం పోలీసులు ఒక ప్రత్యేకమైన 2 బృందాలను ఏర్పాటు చేసి అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఆ తర్వాత రాజేంద్ర నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వీరంతా కూడా వారి కోసం గాలించడం కూడా జరుగుతుంది. గోవా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి వీరు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలడం జరిగింది. తరంగిణి, కృష్ణ, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ దగ్గర కోకైన్ 200 గ్రాముల కోకైన్ దొరికినట్లుగా తెలుస్తుంది. దాని విలువ 2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. దీనిపైన సమాచారం ఉందా? ఈ ఏదైతే తరంగిణి పోలీసులు ఏదైతే విచారణ చేస్తున్న సమయంలో ఈ 200 గ్రాములు దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో అది ఇటు నైజీరియన్ ముఠా పట్టుబడిన తర్వాత కూడా పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పుడు వారి దగ్గర ఈ డ్రగ్స్ అనేది స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్యాంగ్కు సంబంధించిన 13 మందిని కూడా పోలీసులు ఈ డ్రగ్స్ అనేది నార్కోటిక్ టెస్ట్ నిర్వహించిన క్రమంలో 6గురికి పాజిటివ్ వచ్చింది. మిగతా ఎవరైతే పాజిటివ్ రాని వాళ్ళు ఉన్నారో వారికి ఈరోజు బ్లడ్ శాంపుల్స్ అనేవి సేకరించి వాటిని ల్యాబ్కు పంపుతాము. ఖచ్చితంగా ఆ ల్యాబ్లో కనుక పాజిటివ్ వస్తే వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేయడం కూడా జరుగుతుంది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా ఈ మహిళా నైజీరియన్ అనూహా అనే వ్యక్తి దాదాపు 20 సార్లు నైజీరియానికి వెళ్ళి పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకురావడం, ఆ డ్రగ్స్ని అటు గోవా, ఢిల్లీ, ముంబై ఇతర ప్రాంతాలకు వాటిని సప్లై చేయడం కూడా జరిగింది. ఆ సప్లై చేస్తున్న క్రమంలో ఎవరు వీరికి సహకరిస్తున్నారు, దేని ద్వారా వీరు రవాణా చేస్తున్నారు, అక్కడ ఆయా ప్రాంతాల్లో ఎవరు దీన్ని రిసీవ్ చేసుకుంటారని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు కేవలం అరెస్టులు, రిమాండ్లనే కాకుండా దీని వెనకాల ఉన్న ప్రధానమైన కింగ్ పిన్ డేవిడ్తో పాటు ఆ గోవా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లో ఏదైతే వ్యక్తులు రిసీవ్ చేసుకుంటున్నారో వారిని కూడా సైతం పట్టుకోవాలన్న కోణంలో పోలీసులు సీరియస్గా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దిగారు. ఈరోజు ఈ 4 నిందితులు ఎవరైతే నైజీరియన్తో పాటు ఈ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడో వీరందరినీ రిమాండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని వారిని విచారణ చేపడతాం. విచారణ చేస్తే మరిన్ని విషయాలు
తెలిసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ అమన్‌ప్రీత్ సింగ్ ఫోన్‌డా ఏదైతే లిస్ట్‌లో ఆ టాలీవుడ్, బాలీవుడ్‌కి సంబంధించిన నటీనటుల పేర్లు అవైతే ఉన్నాయో, సెలబ్రిటీల వ్యవహారానికి సంబంధించి వాళ్ళ పేర్లున్నాయి, వారి నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి చాలాసార్లు పట్టుబడిన సమయంలో చాలాసార్లు వారికి ఫోన్ చేయడం కూడా జరిగింది. సో ఇది సినిమాకి సంబంధించి ఏదైనా షూటింగ్ వ్యవహారానికి సంబంధించి ఫోన్ చేశాడా, ఇతరత్ర కారణాలా, లేదంటే కేవలం డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కాల్స్ చేశారా అనే విషయాన్ని సిడిఆర్ అనేది పోలీసులు పరిగణలోకి తీసుకొని దాని అన్నిటిపైన కూడా సీరియస్గా ఫోకస్ పెట్టడం జరిగింది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.